నిందితుడు సాదిక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 5 రోజుల్లో 4 రాష్ట్రాలు మారాడు సాదిక్ ఖాన్. సెల్ ఫోన్, కార్డ్స్, యూపీఐ వాడకుండా చాకచక్యంగా పరారయ్యాడు. సామర్లకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి సాదిక్ పరారైనట్టుగా గుర్తించారు. వేరే వాళ్ళ ఫోన్ ద్వారా లాయర్ అలాగే అతని సోదరితో మాట్లాడాడు సాదిక్. ఫోన్ కాల్ ట్రేస్ చేసి దాని ఆధారంగా సీసీ ఫుటేజ్లు పరిశీలించారు పోలీసులు. కర్ణాటక, సోలాపూర్, ఢిల్లీ మీదుగా మేరట్ చేరుకున్నాడు. సాదిక్ పాత మిత్రుల ఫోన్ నంబర్లపై పోలీసులు నిఘా పెట్టారు. విమానంలో ఢిల్లీ వెళ్ళి నిందితుడి జాడ కనుక్కున్నారు పోలీసులు. యూపీలోని మేరట్లో సాదిక్ను పట్టుకున్నారు. కేరళ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు సాదిక్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లుగా తెలిసింది. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తరలిస్తున్నారు పోలీసులు. 2 ఎస్పీల పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు సాగాయి. మరోవైపు గోదావరిలో లభ్యమైనటువంటి మృతదేహాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యమైందంటూ తెలుస్తోంది. మూలస్థానం వద్ద మృతదేహాన్ని గుర్తించారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. మనందరికీ తెలిసిందే, నూకరాజు కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది గోదావరిలో దూకి. ఈ సందర్భంలో ఒక 10 ఏళ్ల పిల్లాడు మాత్రమే బయటపడ్డాడు. ఆ పిల్లవాడు చెప్పిన సమాచారం ప్రకారం, అలాగే వాళ్ళు ముందే రాసిపెట్టినటువంటి లెటర్స్, ముందే కొన్ని గ్రూప్స్లో షేర్ చేసినటువంటి నూకరాజు షేర్ చేసినటువంటి వాయిస్ మెసేజ్ ద్వారా మొత్తం విషయాన్ని తెలుసుకున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ మనం చూసాం. సాదిక్ ఖాన్ ఎంత దారుణంగా ఆ కుటుంబాన్ని టార్చర్ చేశాడో, ఎంత దారుణంగా వాళ్ళని హింసించాడో. మతం మారమని చెప్పి ఇస్లాంలోకి మారాలని ఆ బుక్స్ తీసుకొచ్చి ఇవ్వడం. అలాగే అదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నూకరాజు డాటర్ తన ప్రైవేట్ ఫొటోస్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ని తన దగ్గర పెట్టుకొని వాళ్ళని ఎంత దారుణంగా బెదిరించాడో. ఆ మానసిక క్షోభని భరించలేక, ఆ బెదిరింపులు తట్టుకోలేక ఆ కుటుంబం మొత్తం ఎలా బలవన్మరణానికి ప్రయత్నించిందో మనందరం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆ యువతి భర్త కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం. కాకపోతే ఇప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు, సాదిక్ ఖానే ఆ యువతి భర్తను కూడా హత్య చేశాడు అని. సో మొత్తానికి ఈ దుర్మార్గుడిని పట్టుకున్నారు. సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడా కూడా ఏటీఎం కార్డ్స్ లైక్ డెబిట్ కార్డ్స్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్స్ కానీ, యూపీఐ కానీ ఏమీ వాడలేదు. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. దారిలో వెళ్తున్న సమయంలో ఎవరో వాళ్ళ దగ్గర ర్యాండమ్గా ఫోన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాయర్కి, వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి లీగల్ ప్రొసీడింగ్స్లో ఏదైనా స్కోప్ ఉందా తప్పించుకోవడానికి అనేది కనుక్కునే ప్రయత్నం చేశాడు. కానీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని గమనించి ఇక దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ ఈలోగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇంకా కొన్ని గంటలు ఆలస్యం అయ్యుంటే, ఇంకా కొన్ని గంటలే ఆలస్యం అయ్యుంటే అతను దేశం విడిచి పారిపోయేవాడు. ఆ తర్వాత పట్టుకోవడానికి ఇంకా చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి. తర్వాత అయినా పట్టుకోలేరు అని మనం చెప్పలేం, బట్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేవి అనేది మనకు తెలిసిందే. సౌజన్య తన భర్త, అదిగో సౌజన్య మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, తన భర్త జగదీష్ రెడ్డి ఎలా మరణించాడు అనే దానికి సంబంధించి ఇప్పటికే తన రాసినటువంటి లెటర్లో, స్కూటీ డిక్కీలో పెట్టినటువంటి ఆ లెటర్లో కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మొత్తం మీద అతను దొరకడంతో ఈ కేసులో ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఇప్పటికే అతన్ని తిరిగి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఏపీకి తీసుకొస్తున్నారు. కఠినమైన శిక్ష పడాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు. వ్యూవర్స్, మీ ఒపీనియన్స్ ఏంటి ఈ విషయంలో? అలాంటి దుర్మార్గుడికి ఏం శిక్షలు వేయాలి? ఏం శిక్ష వేస్తే నిజంగా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది? ఈ కేసులో ఏం చేస్తే నూకరాజు కుటుంబానికి కనీసం ఆత్మైన శాంతిస్తుందని మీకు అనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ సాదిక్ ఖాన్ ఎలా దేశం విడిచి పారిపోవాలనుకున్నాడు, ఎలా వెళ్ళాడు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. బట్ బిఫోర్ దట్ ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్ని అడిగి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రకాష్, నూకరాజు భార్య మృతదేహం దొరికింది అని చెప్తున్నారు.
సో ప్రజెంట్ అసలు ఈ కేసులో ఇంకా ఏం జరుగుతుంది? ఓవైపు సాదిక్ ఖాన్ అరెస్ట్ చేశారు, ఇంకోవైపు నూకరాజు భార్య మృతదేహం దొరికింది అంటున్నారు. ఇంకా ఏం జరుగుతుంది ఈ కేసులో ప్రజెంట్? ప్రకాష్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మరికొద్ది క్షణాల్లో ప్రకాష్ మనతో జాయిన్ అవుతారు. ప్రకాష్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్లో దిగాడు కోనార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద షెడ్యూల్. అతను ఎలా ప్రయాణించాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనే డీటెయిల్స్ ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సామర్లకోట నుంచి అతను బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత కోనార్క్ ఎక్స్ప్రెస్లో కర్ణాటకలోని వాడి అనే రైల్వే స్టేషన్లో దిగాడు. వాడి నుంచి అక్కడి నుంచి ఇక మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతన్ని కలిశాడు. అతన్ని కలిసి అక్కడ కొంత హెల్ప్ తీసుకున్నాడు. అక్కడి నుంచి సోలాపూర్లో కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాదిక్ ఢిల్లీకి, ఆపై ఉత్తరప్రదేశ్లో మీరట్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ మీరట్ వెళ్ళిన తర్వాత మొదట్లో అక్కడే ఉండిపోవాలి, ఇక పోలీసులు తనని ట్రాక్ చేయలేరేమో అని చెప్పేసి అనుకున్నాడు. కానీ స్లోగా ఆ ట్రాకింగ్ అప్డేట్స్ కూడా తనకు అందుతూ ఉండడంతో ఇక అక్కడి నుంచి కేరళలో మల్బార్ తీరానికి వెళ్ళి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా, అంటే ట్రైన్స్ ఫ్లైట్స్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. వేరే రాష్ట్రాలు తిరిగినా, ఇక వేరే దేశాలకి ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఫ్లైట్స్లో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మల్బార్ నుంచి ఒక షిప్ ఎక్కి అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈలోగానే కొన్ని గంటల సమయం ఇక మిగిలింది. ఈలోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఇప్పటికే మరికొద్ది సేపట్లో సాదిక్ ఖాన్ని తీసుకొని సబ్బవరం పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రకాష్ మనకి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఈ మొత్తం పోలీసులు ఎలా ట్రేస్ చేశారు అనే దానికి సంబంధించి, అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కేసులో అనే దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ప్రధానంగా తెలిసిందే ఏదైతే పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సభ్యులందరూ కూడా ఆ బలవత్మరణానికి పాల్పడడానికి అలా ప్రధాన కారకుడైనటువంటి ప్రధాన నిందితుడైనటువంటి ఎవరైతే షేక్ సాదిక్ ఖాన్ అయితే ఎట్టకేలకైతే ఆ కాకినాడ పోలీసులు అయితే ఢిల్లీ దగ్గర మీరట్లో అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఇతను అనేక విధాలుగా ఏదైతే నూకరాజు ఇప్పుడైతే పట్టుకున్న నేపథ్యంలోనే అతను అయితే ఢిల్లీ నుంచి ఇక్కడికైతే ఇప్పుడు కాకినాడకైతే మరి కొద్ది చేపట్లో అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఈ రోజు 3 గంటల ప్రాంతానికి అయితే చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకో. ప్రకాష్, విధాలుగా చెప్పండి. నందు, అంటే ప్రధానంగా చూసుకుంటే అతను పారిపోయే విధానం చూసుకుంటే ఏదైతే పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆ రోజు గోదావరిలో దూకిన రోజు రాత్రే అలాగే సోమలకోట అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సోమలకోట అయితే ఆ షేక్ సాదిక్ ఖాన్ అయితే చేరుకున్నారు. అక్కడ చేరుకుని ఆ కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే నైట్ మీద ఎక్కినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అయితే అతను దాదాపుగా 5 రోజుల వ్యవధిలో దాదాపుగా 4 రాష్ట్రాలు అయితే అతనైతే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. 5 రాష్ట్రాలు అంటే మన 4 రాష్ట్రాలు మన ప్రధానంగా చూసుకుంటే అతను వెళ్ళిపోయినటువంటి విధానం లోనే అలాగే ఏదైతే ఆ కర్ణాటక వెళ్ళారు, కర్ణాటక మీదుగా అక్కడ ఢిల్లీ అయితే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి